కాలజ్ఞానం జూన్ 24, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుండి ఆశించిన శుభవార్తలు అందుతాయి. చదువుల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుండి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి మిథున రాశి. దాదాపు ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుండి నష్టాల నుండి కొంతవరకు బయటపడతాయి. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. తల్లిదండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆస్తి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అండతో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. ఇంటా బయట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. తదుపరి కన్యారాశి. 1-2 వ్యక్తిగత సమస్యల నుండి సమయస్ఫూర్తితో బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు ఉత్సాహంగా హుషారుగా సాగుతాయి. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు ఉన్న పని భారం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతల కారణంగా శ్రమాధిక్యత ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం రాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సఖ్యత సామరస్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని బాగా తగ్గించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. తదుపరి మకర రాశి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలకు అవకాశం ఉంది.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కుంభరాశి. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. స్నేహితులు సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.